నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్ చేస్తుంటారు. ఏ ఊరు సార్? ఇక్కడ కొత్తూరే సార్. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఈ అన్యాయం, ఈ పరిపాలన ప్రజలందరూ గమనించారు. ఈసారి మా తెలుగుదేశం యొక్క ప్రతాపం ఏంటో చూస్తారు. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదని అంటుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు కానీ జగన్మోహన్ రెడ్డితో సహా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుంది అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అందుకే కదండి ఎమ్మెల్యేలు ఆల్రెడీ జంపింగ్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఆ పార్టీలో ఎవరో లేకుండా ఆల్రెడీ టీడీపీకి వచ్చేయడం జరుగుతుంది కదండి. పరిపాలన విధానం కూడా చూస్తున్నారు కదా, ఎంత అరాచక పరిపాలన. అంటే అదేవిధంగా సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపానం నిషేధం చేయకపోగా భారీ మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యాన్ని చాలామంది ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ప్రతిపక్షాలే కానీ ప్రజల్లో కానీ చాలా బాగా వినపడుతుంది. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మద్యపానం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దాన్ని ఎలాగైతే మద్యపానం ఇలాగ ఆపేస్తాం అది అని చెప్పండి. దాన్ని చేయలేరండి, ఆయన వల్ల కాదది. అమరావతి అన్నారు, లేదు. రాజధాని లేదు, ఏది కూడా ఆయన చేయలేరు. ఆయన వల్ల కాదండి. సీఎంఏ కాదు, వేస్ట్ సీఎం అండి రాష్ట్రానికి. సార్, అదేవిధంగా ఒక యువత కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, జనవరికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న వ్యక్తి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోగా తిరిగి ఆయన మద్యం షాపుల్లోని వాలంటరీ వ్యవస్థల్లోని ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది, చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సాఫ్ట్వేర్ రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగ రంగాల్లో ఉండాల్సిన తీసుకెళ్ళి బార్ షాపుల్లో పెట్టడం, వాలంటీర్లుగా కార్యకర్తలుగా వాడుకోవడం చాలా అన్యాయం అండి. అది పాపంతో కూడుకున్న పని. వాళ్ళ నాన్నగారు అప్పట్లో ఏదో సీఎం అయ్యారు, ఆయన పరిపాలనలో ఏదో సాధిస్తారు చేస్తారు అనుకుంటే ఈ అరాచక పరిపాలన చేస్తున్నారు. అది చాలా కరెక్ట్ కాదండి. జగన్మోహన్ ఈసారి చిత్తుగా వాడుకోవడానికి టీడీపీ వాళ్ళు భారీ మెజార్టీతో 150 సీట్లతో గెలుస్తారండి. మీరే చూడండి సార్. మీ మాజీ ఎమ్మెల్యే చింతలనేని ప్రభాకర్ గారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మీకు అందుబాటులో ఉండే నాయకుడు, నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఉన్న నాయకుడు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? సార్, బెందులూరు అడ్డ చింతలనేని గడ్డ అండి. ప్రతి ఒక్కరికి తెలుసు చింతలనేని ప్రభాకర్ గారిని లాస్ట్ టైం ఆయన తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆయన ఓడిపోతే ఎంత బాధపడుతున్నారో బెందులూరు ప్రజలకు తెలిసి వస్తుంది. ఇప్పుడు చింతలనేని గారు కాకుండా ఇంకెవ్వరు కూడా ఇక్కడ గెలవడం అనేది అసాధ్యం. ఇది ఎప్పటికీ జరగదండి ఇంకా ఈసారి.